అక్టోబర్ 12 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు రాష్ట్రంలో 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి మద్యం దుకాణాలకు లైసెన్స్ జారీకి నోటిఫికేషన్ను విడుదల చేసిన నేపథ్యంలో మంగళగిరి నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో గుంటూరు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సమక్షంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ గుంటూరు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాసులు, సూపరింటెండెంట్ అరుణకుమారి, అసిస్టెంట్ కమిషనర్ మారయ్య బాబు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మంగళగిరి సిఐ వీరాంజనేయులు పాల్గొని నూతన మద్యం పాలసీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. నూతన ప్రభుత్వము వివిధ స్టేట్స్లో అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు, తర్వాత ఉత్తరప్రదేశ్, ఈ స్టేట్స్లో ఉన్న పాలసీస్ అన్నీ పరిశీలించి ఒక మంచి పాలసీ, ఎక్సైజ్ పాలసీని తయారు చేసి ఫార్ములేట్ చేసేసి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. నిన్నటి నుంచి 1 నుంచి 9వ తేదీ వరకు ఈ అప్లికేషన్స్ తీసుకోబడతాయి. 11వ తేదీన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ తీయబడుతుంది. వారందరూ ఆ షాప్స్ అన్నీ కూడా తర్వాత 12వ తేదీ నుంచి ప్రొవిజనల్ లైసెన్స్ తీసుకొని అమ్మకాలు, ప్రైవేటు షాపులు అమ్మకాలు జరుగుతాయి. 11 వరకు గవర్నమెంట్ అవుట్లెట్స్లో మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఈ పాలసీలో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, జనాభా ప్రాతిపదికన 0 నుంచి 10,000 వరకు 50 లక్షల లైసెన్స్ ఫీజుని నిర్ణయించడం అయింది. అట్లాగే 10,000 నుంచి 50,000 వరకు ఉన్న వాటిని 55 లక్షలు గాను, 50,000 నుంచి 5 లక్షల లోపు ఉన్న వాటికి 65 లక్షలు గాను, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న వాటిలో 85 లక్షలు గాను ఈ యొక్క లైసెన్స్ ఫీజులు నిర్ణయించడం అయింది. ముఖ్యంగా మనకు ఈ 85 లక్షల స్లాబ్లో గుంటూరులో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 33 షాపులు వస్తాయి. మిగిలినవన్నీ కూడా మనకు 55 లక్షలు, 65 లక్షల్లోనే ఉంటాయి. ఈ గుంటూరు జిల్లాలో 127 షాపులు, పల్నాడు జిల్లాలో 129 షాపులు. ఈ రెండిటికి నిన్న గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇరువురు జిల్లా కలెక్టర్లు పల్నాడు, గుంటూరు ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. 9వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. ఈ పాలసీ ప్రకారం గతంలో ఒక వ్యక్తికి ఒకే షాపు తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రతి అప్లికేషన్కి ఏ వ్యక్తి అయినా 2 లక్షలు నాన్ రీఫండబుల్ లైసెన్స్ ఫీజు చెల్లించి అప్లికేషన్ వేసుకోవచ్చు. దీంట్లో కొత్త విషయం ఏమిటంటే, దీంట్లో కొత్తగా తెలంగాణలో ఉన్న మాదిరిగా ఒక కొత్త విషయాన్ని ఏర్పాటు చేశారు. ఏ వ్యక్తి అయినా ఒక షాపుకు ఎన్ని అప్లికేషన్లు అయినా వేసుకోవచ్చు. ఏ వ్యక్తి అయినా ఎన్ని షాపులకైనా అప్లికేషన్లు వేసుకోవచ్చు. ఆ అప్లికేషన్కు 2 లక్షలు ఎంట్రన్స్ ఫీజు గాను, అంటే నాన్ రీఫండబుల్ ఫీజు పెట్టి అది చేస్తారు. రెండోది ఆన్లైన్, ఆఫ్లైన్ ఈ 2 రకాల పద్ధతులు చేశారు. అంతేకాకుండా ప్రతి ఎక్సైజ్ స్టేషన్లోనూ ఒక స్వీకరణ కేంద్రాన్ని కూడా, ఈ యొక్క అప్లికేషన్ స్వీకరణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్లైన్లో చేసేవాళ్ళు ఎక్కడైనా బయట వాళ్ళు ఆన్లైన్లో లాగిన్ అయ్యి వాళ్ళ ఫోన్ నంబర్ పెట్టేసి దీంట్లో 4-5 విషయాలే దాంట్లో అడుగుతున్నారు. ఆ యొక్క వ్యక్తి యొక్క పేరు, అతని ఫోన్ నంబర్, తర్వాత అతని ఏజ్ ఎంత, 2 ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అతని అడ్రస్ అడుగుతారు. ఆ యొక్క 2 లక్షలు కట్టిన వెంటనే దాంట్లోనే హాల్ టికెట్ జనరేట్ అవుతుంది. అతను హాల్ టికెట్ తీసుకొని నేరుగా ఆ రోజు లాటరీ తీసే కేంద్రానికి రావాల్సి ఉంటుంది. మనకు గుంటూరులో శ్రీ వెంకటేశ్వర మందిరం ఉంది, విజ్ఞాన మందిరం. దాంట్లో ఈ గుంటూరు జిల్లాకు సంబంధించిన 11వ తేదీన కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయి. పల్నాడులో నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్లో ఉన్న టౌన్ హాల్లో అక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవి లాటరీ తీయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఏవైనా ఆశావహులు, అప్లికేషన్ వేసుకునే దరఖాస్తుదారులు మీరందరూ కూడా మీకు ఎన్ని అప్లికేషన్లు కావాలనుకుంటే ప్రాబబిలిటీ పెరిగేది ఏంటంటే
ఈ లాటరీ పద్ధతిలో ఎవరు ఎక్కువ అప్లికేషన్లు వేసుకుంటే వాళ్ళకి వస్తాయి. ఎవరైనా ఎక్కువ షాపులకు అప్లై చేయాలనుకుంటే ఎక్కువ షాపులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్. ఆఫ్లైన్లో ఇంకో పద్ధతి ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా అప్లై చేసుకొని దాంట్లో ఒక చలానా జనరేట్ అవుతుంది. ఆ చలానా జనరేట్ అయిన చలానా తీసుకుపోయి బ్యాంకులో డబ్బు కడుతూనే అది వచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్ వచ్చి హాల్ టికెట్ ఆటోమేటిక్గా ఇది అవుతుంది. లేదు మూడో పద్ధతిలో వాళ్ళు ఎవరైనా ఈ యొక్క ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో ఉన్న స్వీకరణ సెంటర్కి వచ్చి అక్కడ డీడీ తీసుకొచ్చి 2 లక్షలు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు నియమించిన డిజిటల్ అసిస్టెంట్ ఉంటాడు, బ్యాంక్ ఎంప్లాయీ కూడా ఉంటాడు. తెచ్చిన డీడీ సరైందో కాదో అని చూడటానికేమో బ్యాంక్ ఎంప్లాయీ చూస్తాడు అది డీడీని. ఆ తదుపరి ఆ డీడీని అప్లోడ్ చేసి హాల్ టికెట్ జనరేట్ చేసి వచ్చిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది ఈ స్వీకరణ కేంద్రంలో. కాబట్టి ఇది ఉన్న విషయము. మనకు మన జిల్లాలో ముఖ్యంగా గుంటూరు జిల్లాకు వచ్చేవరకు మనకు 85 లక్షల స్లాబ్లో 33 షాపులు ఉన్నాయి, 65 లక్షల స్లాబ్లో 80 ఉన్నాయి, 55 లక్షల స్లాబ్లో 14 ఉన్నాయి, మొత్తం 127 ఉన్నాయి. అలాగే పల్నాడు జిల్లాకు వచ్చేవరకు 65 లక్షల స్లాబ్లో 96 ఉన్నాయి, 55 లక్షల స్లాబ్లో 33 ఉన్నాయి, మొత్తం 129 షాపులు. ఈ 2 జిల్లాల పరిధి టోటల్గా 256 షాపులకి మనము రేపు 11వ తేదీన లాటరీ తీయబోతున్నాము. కాబట్టి ఎవరైనా దరఖాస్తు చేసుకునే వాళ్ళు చివరి రోజు వరకు ఆగకుండా ఆన్లైన్లో కాబట్టి ఆఫ్లైన్లో ఇవి ఉన్నాయి ఉపయోగించుకొని ముందుగానే లాస్ట్ రోజు కసరత్తు చేయకుండా ముందుగానే ప్రిపేర్ అయ్యి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది పారదర్శకంగా జరుగుతుంది. ఈ లాటరీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ముందు ఎవరైతే దరఖాస్తుదారులు అందరి ముందు ప్రత్యక్షంగా లాటరీ తీయబడుతుంది. అక్కడ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. దీనికి వీడియోగ్రఫీ అంతా జరిగే ప్రక్రియనంతా తీయటం జరుగుతుంది. ఎటువంటి అవకతవకలకి వేటికి ఆస్కారం లేదు. అన్నీ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ వేసుకోవటం వరకు ఆన్లైన్లో కానీ లాటరీ మాత్రం ప్రత్యక్షంగా వాళ్ళ ముందే తీయటం జరుగుతుంది. వాళ్ళందరూ నిలబడిన దగ్గరనే వాళ్ళ ముందే తీయబడుతుంది. కాబట్టి ఎటువంటి అపోహలు పొందకుండా అందరూ కూడా ఈ యొక్క మద్యం షాపులు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇక ప్రైవేటు వ్యాపారులకు అవకాశం వచ్చింది కాబట్టి వినియోగించుకొని పాల్గొనాలని అన్ని షాపులకి దరఖాస్తులు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. గెజిట్ నంబరు పలానా గెజిట్ నంబరు అని ఉంటుంది. మీరు అక్కడ వేసి దాంట్లో నొక్కినప్పుడు మీరు అక్కడ ఆప్షన్ అడుగుతుంది. గుంటూరు జిల్లాలో గెజిట్ నంబర్ సో అండ్ సో అని నొక్కితే ఆ షాప్కి అది పడుతుంది. అది టోటల్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఎవరు ముందు అప్లై చేస్తే ఆ షాప్కి ఆ నంబర్ వస్తూ ఉంటుంది వరుసగా సీరియల్ నంబర్. చివరి రోజు వరకు వచ్చినప్పుడు ఎంతమంది వేశారో ఆ టైం ప్రకారం ఇప్పుడు 12 గంటలకు ఒక ఆయన వేశాడు, ఆయనకి 5వ నంబర్ వచ్చింది. 12 తర్వాత ఆయనకి 6వ నంబర్ వస్తుంది, తర్వాత ఆయనకి 7వ నంబర్ వస్తుంది. అట్లా నంబరింగ్ కూడా దాంట్లో ఆన్లైన్లో వరుసగా ఆ షాప్కి వేసిన వాళ్ళన్నీ వస్తాయి షాప్ వైజ్. అంటే ఆ గెజిట్ నెంబర్ను వాళ్ళు క్లిక్ చేయాలి. వాళ్ళని గెజిట్ నెంబర్కు అని ప్లేసు గెజిట్ నెంబర్కి చేస్తే సరిపోతుంది. ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మండలంలో షాపులకి మండలం పాపులేషన్ బట్టి ఇచ్చారు కాబట్టి ఆ మండలంలో 4 షాపులు ఉంటే 4 షాపులు వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కార్పొరేషన్లో 33 షాపులు ఉన్నాయి గుంటూరులో. ఎవరికైతే తగులుతుందో లాటరీలో వాళ్ళు 33 షాపులు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాళ్ళకి ఇష్టం వచ్చిన చోటు పెట్టుకోవచ్చు. అక్కడే అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. గుడి బడి అవి ఉంటాయి, చట్ట ప్రకారం ఉంటాయి. ఒకరు పక్కన ఒకరు పెట్టుకుంటారు, బార్ పక్కన పెడతారు షాప్, అలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, లేవు. గుడి ఏరియా వాళ్ళు ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు. కానీ అవన్నీ కూడా పబ్లిక్ వర్షిప్ వాటికి కరెక్ట్గా ఉండాలి. పబ్లిక్ వర్షిప్ అంటే మనకి దేవాలయాలు ఎండోమెంట్స్లో రిజిస్టర్ అయిన దేవాలయాలు కానీ, లేకపోతే వక్ఫ్ బోర్డులో ఉన్న మసీదులు కానీ, తర్వాత వాళ్ళ యొక్క
చర్చెస్ ఉంటాయి. అవి వాళ్ళ బాప్టిస్ట్ వాళ్ళ లిస్టు ప్రకారం ఉంటాయి. వాటికి దూరంగా మనకిచ్చిన నిబంధనల్లో ఉన్న ఆ డిస్టెన్స్ 100 మీటర్ల, 50 మీటర్ల వాటి ప్రకారం ఉండాలి. నేషనల్ హైవేస్కి కూడా కొంత డిస్టెన్స్ ఉంది. వాటిని ఫాలో అవ్వాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. అది ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు, లైసెన్స్ ఇచ్చేటప్పుడు చూస్తారు అవి. దాన్ని ఏది కూడా కొలిసేటప్పుడు కూడా హారిజాంటల్ ప్లేన్లో కొలవడం జరుగుతుంది. నా పేరు జి వీరాంజనేయులు. ఇటీవల జరిగినటువంటి బదిలీల్లో నాకు మంగళగిరి స్టేషన్ అలాట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను మంగళగిరి ఎక్సైజ్ ఎస్హెచ్ఓగా నిన్న ఛార్జ్ చేసుకోవడం జరిగింది. నేను గతంలో తెనాలి, గుంటూరు ఎన్ఫోర్స్మెంట్, ఒంగోలు, విజయవాడ తదితర ప్రదేశాల్లో పనిచేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటనగా, ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ 2024-26 ప్రకటించింది. మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది. దానిలో భాగంగా ప్రతి జిల్లాకి కూడా గెజిట్ ఇవ్వడం జరిగింది. నిన్న 1వ తారీఖు నుంచి కూడా ప్రాసెస్ అంతా కూడా బిగిన్ అయింది. అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈ నెల 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ అన్నీ కూడా స్వీకరించబడతాయి. తదుపరి ఈ నెల 11వ తారీఖు ఉదయం 8 గంటలకి గుంటూరు జిల్లాలోని గుంటూరు హెడ్ క్వార్టర్ నందు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ఈ దరఖాస్తుదారులు ఎవరైతే వేశారో వాటికి సంబంధించినటువంటి లాటరీ గౌరవ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో, జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమక్షంలో లాటరీ తీసి దరఖాస్తుదారుల్లోంచి అప్లికేషన్లో వచ్చినటువంటి వాటిలో నుంచి సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఈ దరఖాస్తుదారులు ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయల ఒక్కొక్క అప్లికేషన్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా తను దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక షాపుకి ఎన్ని అప్లికేషన్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి అప్లికేషన్ కూడా 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ దరఖాస్తుల్ని 2 పద్ధతుల్లో, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 పద్ధతుల్లో కూడా స్వీకరించడం జరుగుతుంది. మంగళగిరిలో ఎన్ని షాపులు మంగళగిరి స్టేషన్కి సంబంధించి 4 మండలాలు ఉన్నాయి. మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ అండ్ తుళ్ళూరు. ఈ 4 మండలాల్లో మొత్తం మంగళగిరి స్టేషన్ లిమిట్స్లో 28 షాపులు నోటిఫై చేయడం జరిగింది. దీంట్లో మంగళగిరి అండ్ తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 19 షాపులు, తాడికొండ 5 షాపులు, తుళ్ళూరు 4 షాపులు గెజిట్ ఇవ్వడం జరిగింది. ఇది మండలం, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ యూనిట్గా తీసుకుని జనాభా ప్రాతిపదికన ఈ లైసెన్స్ స్లాబ్లు నిర్ధారించడం జరిగింది. అండ్ తాడేపల్లి మున్సిపల్కి సంబంధించినటువంటి 19 షాపులు కూడా సంవత్సరానికి మంగళగిరి అండ్ తాడేపల్లి 2 కలిపి ఈ మున్సిపల్ కార్పొరేషన్ కింద 19 షాపులు. మొబైల్ నెంబర్ యూజర్ నేమ్ మేడం. ఇట్లా వస్తుంది మేడం అప్లికేషన్. ఆల్రెడీ ఇచ్చాను, అభ్యర్థి ఇచ్చాను.